నమస్సర్వేభ్య. మనం భారతీయ తత్వశాస్త్రం గురించి తెలుసుకునే ముందు, ఈ తత్వశాస్త్రం తెలుసుకుంటే వచ్చేటువంటి ప్రయోజనాల గురించి కూడా కొంత తెలుసుకోవడం అవసరం. ఎందువల్లంటే, ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా పిచ్చివాడు కూడా ఏ పని చేయడు. అందువల్ల తత్వశాస్త్రం గురించి తెలుసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి మనం కొంత తెలుసుకుందాం. సాధారణంగా ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జీవి అమీబా దగ్గర నుంచి ఆధునిక మానవుడి దాకా సుఖమే భూయాత్ దుఃఖంచ మాభూత్. నాకు సుఖం కలగాలి, దుఃఖం కలగకూడదు. ఇష్టమే భూయాత్ అనిష్టంచ మాభూత్. నాకు ఇష్టమైనది జరగాలి, అనిష్టమైనది జరగకూడదు అని సుఖప్రాప్తిని, దుఃఖ నివృత్తిని కోరుకుంటాయి. సుఖప్రాప్తి కోసం, దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నాలు చేస్తుంటాయి. కానీ ఈ సుఖం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సాతిశయం, 2 నిరతిశయం. సాతిశయం అంటే రిలేటివ్. నిరతిశయం అంటే అబ్సల్యూట్. అంటే అందులో సుఖం తప్ప ఏమి ఉండదు. ప్రతి సుఖం తారతమ్యంతో కూడి ఉంటుంది. ఉదాహరణకి ఏసీ ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణం చేస్తే ఉండేటువంటి సుఖం వేరు. సెకండ్ క్లాస్‌లో ఉండే సుఖం వేరు. థర్డ్ క్లాస్‌లో ఉండే సుఖం వేరు. అంతేకాకుండా ప్రతి సుఖం దుఃఖంతో కూడుకొని ఉంటుంది. అందుకే మన పెద్దలు నతదస్సు సుఖం లోకే ఎన్న దుఃఖకరం భవేత్ అన్నారు. దుఃఖంతో లేనటువంటి మిళితం కానిటువంటి సుఖం అంటూ ఏది లేదు. ఉదాహరణకి ఏసీ సుఖంగానే ఉంటుంది. కానీ కరెంటు పోతే దుఃఖాన్ని కలిగిస్తుంది. ఒక వస్తువు మనకు సుఖాన్ని కలిగిస్తుంది. కానీ అది లేకపోతే అది దుఃఖాన్ని కలగజేస్తుంది. ఏది లేకపోతే మనకి సుఖం ఉండదో అది శాశ్వతమైనటువంటి సుఖాన్ని కలగజేయదు. అంతేకాకుండా ఈ వస్తువు వల్ల మన సుఖం కలగదేమో అనేటువంటి అనుమానం కూడా మన దుఃఖాన్ని కలగజేస్తుంది. కాబట్టి సుఖం కలగదేమో అనేటువంటి ఆలోచన కూడా మనకి దుఃఖాన్ని కలగజేస్తుంది. ఇక కొన్ని సుఖాలున్నాయి. అందులో ఎటువంటి దుఃఖం ఉండదు. ఉదాహరణకి స్వర్గ సౌఖ్యం ఉంది. అందులో దుఃఖం లేదు. అంతా సుఖమే. కానీ అది శాశ్వతం కాదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని మనం చేసుకున్నటువంటి పుణ్యం పూర్తిగా అయిపోగానే మళ్ళా మనం మానవ లోకంలో ప్రవేశిస్తాం. అది శాశ్వతమైనదే. అంటే ఆ శాశ్వతత్వం కూడా తారతమ్యమైన శాశ్వతం. ఉదాహరణకి బ్రహ్మలోకం తీసుకుందాం. బ్రహ్మలోకంలో మనం ఎంతకాలం ఉంటామో మన పెద్దలు చక్కగా ఒక మంత్రంలో చెప్పారు. ఆ మంత్రం ముందు ఆలోచిద్దాం. గంగా వాలుకాభిః సప్త ఋషిమండల పర్యంతం కృతరాశిః వర్షసహస్రావసానే ఏకైక వాలుకాపకర్ష క్రమేణ సర్వరాస్యపకర్ష సంహితకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం. ఇంకా చాలా చెప్పారనుకోండి. ఈ ఒక్క విషయాన్ని మనం తీసుకుందాం. గంగా వాలుకాభిః, గంగలో ఉండేటువంటి ఇసుక తీసుకోవాలట. సప్త ఋషిమండల పర్యంతం కృతరాశి, సప్తఋషి మండలం దాకా పెద్ద మేట కింద వేసేయండి. తర్వాత ఏం చేయాలి? వర్షసహస్రావసానే ఏకైక వాలుకాపకర్ష క్రమేణ 1000 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క ఇసురేణుని తీసి బయట పారేయండి. అలా పారేసుకుంటూ పోతే సర్వరాస్యపక ఋష సంహితకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం. ఈ రాశి అంతా అయిపోయేదాకా బ్రహ్మలోకంలో ఉంటాడట. అంటే కొన్ని కోట్ల 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 సంవత్సరాలు ఉంటారు. కానీ అది శాశ్వతం కాదు.
దో ఇట్ ఈస్ లాంగ్ లాస్టింగ్, ఇట్ ఈస్ నాట్ ఎవర్ లాస్టింగ్. ఎందుకంటే గీతలో భగవానుడు చెప్పాడు, ఆ బ్రహ్మభువనాలు లోకా పునరావర్తినోర్జున. నాయన అర్జున, బ్రహ్మలోక పర్యంతం అన్నీ వెనక్కి వచ్చేసేవేరా అన్నాడు. అంటే అది చాలా కాలం ఉండొచ్చు కానీ శాశ్వతమైనది కాదు. మరి ఒకటి శాశ్వతమైంది, ఇంకోటి శాశ్వతమైనది కాదు అన్నప్పుడు తెలివైన వాడు శాశ్వతమైన దాన్నే కోరుకుంటాడు. మన ప్రాచీన మహర్షులు దేని వలన శాశ్వతమైనటువంటి సుఖం కలుగుతుందో తపస్సు ద్వారా తెలుసుకున్నారు. తెలుసుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. వాడు ఏమన్నారంటే, ఆత్మలాభాత్తు నా పరం విద్యతే కించిత్ అన్నారు. మానవుడికి ఆత్మజ్ఞానం కంటే ఉన్నతమైనది ఏది లేదన్నారు. ఆత్మస్వరూపం తెలుసుకోవడం కంటే పొందవలసినటువంటి ఉత్తమమైనటువంటి గతి ఏది లేదన్నారు. కాబట్టి ఆత్మజ్ఞానమే సర్వ అనర్థాన్ని పోగొట్టి అతనికి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తుంది. ఇక ఆత్మజ్ఞానం అంటే ఏమిటో చిన్న చిన్న మాటలు తెలుసుకుందాం. నేను చూస్తున్నాను అంటే నిజంగా కళ్ళు చూడలేదు. నేను వింటున్నాను అంటే నిజంగా చెవి వింటలేదు. నేను ఒక పని చేస్తున్నాను అంటే చేతులు చేయటం లేదు. అదే నిజమైనట్టయితే ఒక శవం కూడా ఆ పని చేయాలి. కానీ శవం ఆ పని చేయలేదు. కాబట్టి కన్ను కానీ, నోరు కానీ, చెయ్యి కానీ వాటి పనులు అవి చేయట్లేదు. వాటి వెనకాల దాగి ఉండేటువంటి ఒక శక్తి ఆ పనులన్నీ నిర్వహిస్తోంది. ఉదాహరణకి నా చెయ్యి అనగానే నేను వేరు, చెయ్యి వేరు. నా కన్ను అనగానే నేను వేరు, కన్ను వేరు. నా నోరు అనగానే నేను వేరు, నోరు వేరు. ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ పోతే ఈ శరీరాలకి, మనస్సుకి, ఇంద్రియాలకి వీటి వెనకాల ఒక పదార్థం దాగి ఉంది. అది మన యొక్క యథార్థ స్వరూపం. అది ఉంది. ఎందుకంటే ఏ వ్యక్తి నేను లేననడు. నేను ఉన్నానని అంటున్నాడు. ఎవడైతే నేను లేడంటాడో, నేను లేను అంటాడో వాడే వాడు అని శంకర భగవత్పాదులు అన్నారు. ఎవడు తన యొక్క ఉనికిని నిరాకరించడు. ఏవ హి నిరాకర్త తసేవ ఆత్మత్వాత్. ఎవడు నిరాకరిస్తున్నాడో వాడే ఆ పదార్థం కాబట్టి. అందువల్ల వీటన్నిటికంటే వెనకాల ఒక పదార్థం ఉంది. అది మనకి అనుభవంలో ఉంది. అది మన యొక్క యథార్థ స్వరూపం. అది మర్చిపోయి మన శరీరంతో దాన్ని తాదాత్మ్యం చేసి వ్యవహరిస్తున్నాం. కాబట్టి అది తెలుసుకోవాలి. దాన్ని ఆత్మ అన్నారు. ఈ ఆత్మస్వరూపాన్ని చెప్పేటువంటి శాస్త్రాన్ని దర్శనంలో ఉన్నారు. దృశ్యతే హి ఆత్మ అనేనా ఇది దర్శనం. అంటే దీని చేత ఆత్మస్వరూపం చెప్పబడుతుంది కాబట్టి. ఈ దర్శనాలు స్థూలంగా రెండు రకాలు. ఒకటి నాస్తిక దర్శనం, రెండవది ఆస్తిక దర్శనం. అంటే ఏ దర్శనాలు వేదం యొక్క ప్రామాణ్యాన్ని అంగీకరించవో అవి నాస్తిక దర్శనాలు. ఏ దర్శనాలు వేదం యొక్క ప్రామాణ్యాన్ని అంగీకరిస్తాయో అవి ఆస్తిక దర్శనాలు. ఆస్తికుడు, నాస్తికుడు అంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవాడు ఆస్తికుడు, వేద ప్రామాణ్యాన్ని తిరస్కరించేవాడు నాస్తికుడు అని చెప్పుకోవాలి. దేవుడు ఉన్నాడా, దేవుడు లేడని కాదు. దేవుని యొక్క ఉనికిని అంగీకరించేవాడు ఆస్తికుడు, దేవుని యొక్క ఉనికిని కాదనేవాడు నాస్తికుడు కాదు. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవాడు ఆస్తికుడు, వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినవాడు నాస్తికుడు అని యథార్థమైనటువంటి అర్థం. ఈ అర్థం ఇప్పుడు మారిపోయింది అనుకోండి, ఆ విషయంతో అలా ఉంచుదాం. ఉదాహరణకి బౌద్ధ జైన దర్శనాలు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని
అంగీకరించినా అవి వేద ప్రామాణ్యాన్ని అంగీకరించవు కాబట్టి అది ఆస్తిక దర్శనాలు కావు. నాస్తిక దర్శనాలే అయ్యాయి. అలాగే మీమాంసా శాస్త్రం ఉంది. అది ఈశ్వరుడిని అంగీకరించకపోయినా అంటే ఈశ్వరుడితో వాడికి నిమిత్తం లేదు. కర్మ చేస్తున్నాం, మోక్షం పొందుతున్నాం, స్వర్గం పొందుతున్నాం అని తప్ప మధ్యలో ఈశ్వరుడితో వాడికి పని లేదు. ఈశ్వరుడిని కాదనరు గానీ ఈశ్వరుడిని వాడు అంగీకరించరు. ఉదాసీనతగా ఉంటారు. ఉదాసీనంగా. అది ఆస్తిక దర్శనమైంది. ఎందుకంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించింది కాబట్టి. కాబట్టి వేద ప్రామాణ్యాన్ని అంగీకరించడం, అంగీకరించకపోవడం వల్ల నాస్తిక, ఆస్తిక భేదం కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అనేటువంటి ఆలోచన వల్ల కాదు. ఇక నాస్తిక దర్శనాలు చార్వాకం, బౌద్ధం, జైనం. ఇక ఆస్తిక దర్శనాలు సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసలు. సాంఖ్యశాస్త్రానికి కపిలుడు, యోగశాస్త్రానికి పతంజలి, న్యాయశాస్త్రానికి గౌతముడు, వైశేషికానికి కణాదుడు, పూర్వమీమాంస జైమిని, ఉత్తర మీమాంస వ్యాసుడు, ఆయనే బాదరాయణుడు కూడా అంటాం. ఈ విధంగా మనకి ఆస్తిక నాస్తిక దర్శనాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ దర్శనాలు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది ఆత్మ కాబట్టి ఆత్మ విషయంలో వీళ్ళు చాలా భిన్న భిన్న అభిప్రాయాలు చెప్పినప్పటికీ వాళ్ళ దృష్టిలో అది ఆత్మ కాబట్టి వాళ్ళ దృష్టిలో దర్శనమే. కాబట్టి ఇవన్నీ దర్శనాలుగానే పరిగణింపడ్డాయి. ఈ దర్శనం యొక్క విశేషాన్ని మనం క్రమక్రమంగా తెలుసుకుందాం. ఈ దర్శనాల్ని అన్నీ క్రోడీకరించి సర్వదర్శన సంగ్రహం అనేటువంటి గ్రంథాన్ని మనకి అందించారు విద్యారణ్యుల వారు. ఆ విద్యారణ్యుల వారి సర్వదర్శన సంగ్రహాన్ని ఆధారం చేసుకుని ఈ దర్శనాల్లో ఉండేటువంటి కొన్ని విషయాన్ని మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.